హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమ్మో అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. చాలా మంది వాటర్ ఈటింగ్ డే వీడియో చేయమని అడిగారు, కాబట్టి ఏదో అలా ట్రై చేశాను. అయితే ఫ్రెష్ అవ్వగానే ఫస్ట్ వేడివేడిగా అయితే చాయ్ తాగుతున్నాను. ఇక్కడ మా అత్తయ్య అయితే దేవుడు పూజ చేస్తుంది. రోజు అయితే కంపల్సరీ దీపం పెడుతుంది, ఎంత లేట్ అయినా సరే. అత్తయ్య అయితే అందరికి హాయ్ చెప్తుంది, మీరు కూడా హాయ్ అని చెప్పేసేయండి. పూజ చేసే ముందు బిక్కి కూడా బొట్టు పెడుతుంది. చూడండి ఎంత మంచి బొట్టు పెట్టించుకుంటుందో. నెక్స్ట్ అయితే ఇక్కడ అమ్మమ్మకి చాయ్ తీసుకెళ్ళిస్తున్నాను. మీలో ఎంతమందికి చాయ్ అలవాటు ఉందో కామెంట్ చేయండి. నేనైతే ఇక్కడ అందరికి హాయ్ చెప్పమని అడిగిన, తనకి ఫస్ట్ అర్థం కాలేదు. చూడండి గాయ్స్, హాయ్ చెప్పని అడిగితే మూతి ఎలా తిప్పుతుందో. ఇంకా నెక్స్ట్ అయితే టిఫిన్ కోసం ఇక్కడ నేను చపాతీ చేసుకుంటున్నాను. చపాతీ కోసం అయితే ఈ సిలికాన్ షీటే యూస్ చేస్తాం మేము. వంటలే రావంటావు కదా అక్క, మరి చపాతీ ఎలా చేస్తున్నారు అనుకోకండి, నాకు చపాతీ చేయడం వచ్చు. చూడండి చపాతీ ఎంత బాగా చేశాను, పల్సగా మంచిగా చేస్తాను నేను చపాతీలు అయితే. కంప్లీట్ గా వంటలు రాకుండా అయితే ఏం కాదు, నా వరకు అయితే నేను మేనేజ్ చేసుకోగలుగుతాను. చేసిన చపాతీలన్నీ ఇక్కడ మంచిగా కాలుస్తున్నా. ఇక్కడ అయితే చపాతీలోకి కర్రీ ప్రిపేర్ అవుతుంది. మేమైతే ఈ రోజు చపాతీ కాంబినేషన్ గా మటన్ చేసుకున్నాం. మటన్ అయితే మా అత్తయ్య చేసింది. ఇక్కడైతే చెక్ చేస్తుంది మటన్ మంచిగా ఉడికిందా లేదా అని. మీరు మటన్ బ్యాచ్ చికెన్ బ్యాచ్ కామెంట్ చేయండి. మటన్ అయితే చాలా బాగైంది. చూడండి ఇక్కడైతే మా అత్తమ్మ తన కోసం ఈ వాటర్ ప్రిపేర్ చేసుకుంటుంది. తను లేవగానే ఫస్ట్ ఫ్రెష్ అయిన తర్వాత ఈ వాటర్ తాగుతుంది. ఎవరికైనా ఇదేంటో తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి, సపరేట్ వీడియో చేసి పెడతాను. ఇంకా నెక్స్ట్ అయితే నేను టిఫిన్ తింటున్నాను. ఇక్కడ వేడి వేడి చపాతీ ఇంకా మటన్. నేనైతే అసలు బోన్స్ తినను, అందుకే చూసుకుంటున్నా మెత్త మెత్త పీసెస్ ఎక్కడ ఉన్నాయి. నేనైతే మంచిగా నాకు కావాల్సిన పీసెస్ అన్ని వేసుకుంటున్నా. నాకు గ్రేవీ కూడా ఉండాలి, ఓన్లీ పీసెస్ తో అయితే సరిగ్గా తినబుద్ధి కాదు, కాబట్టి కొంచెం గ్రేవీ అలా చేసింది. ఇక్కడ అయితే నేను ఒక బోన్ కోసం వెతుకుతున్నా, అదేంటో చూడండి. నాకు మటన్లో నల్లిబొక్క అంటే చాలా ఇష్టం. నేనైతే ఇంక ఇక్కడ టిఫిన్ తింటున్నా. పీసెస్ అయితే చాలా బాగా ఉడికినాయి, సాఫ్ట్ గా ఉండే. చాలా కర్రీ అయితే సూపర్ ఉంది. నేనైతే ఇంకా టీవీ చూస్తూ మొత్తం నా టిఫిన్ తినేస్తున్నాను. ఇక్కడ చాలా మంది అయితే వీడియోస్ చూస్తున్నారు, కానీ చాలా తక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాం. స్టార్టింగే కాబట్టి మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి నేర్చుకుంటున్నాం. సో అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం స్పైసీగా మటన్ తిన్న తర్వాత నాకు ఇలా చాక్లెట్ తినాలనిపించింది, కాబట్టి ఇలా ఒక డార్క్ చాక్లెట్. ఈ చాక్లెట్స్ కూడా చాలా బాగుంటాయి. ఐబ్యాకోలో తీసుకున్నాం. ఒక షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేసాం, అది కూడా ఎవరైనా చూడకపోతే చూడండి. అదే అయితే మా డాడీ కూడా వచ్చాడు, సో మా డాడీ కూడా టిఫిన్ తీసుకెళ్ళి ఇచ్చేసాను. డాడీ కూడా మటన్ ఇంకా చపాతీ చాలా బాగుందన్న. మేము నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చేయాలో ఒకసారి కామెంట్ చేయండి. ముందు అవే వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాం. అరవింద్ అయితే ఇక్కడ మంచిగా పడుకున్నాడు. వాళ్ళు మార్నింగే మార్కెట్కి వెళ్ళేసి వస్తారు కాబట్టి ఇక్కడ మంచిగా పడుకున్నాడు. టిఫిన్ తిన్న తర్వాత ఇంకా నేను కూడా కొద్దిసేపు అలా పడుకొని లేసేసి ఇంకా ఇద్దరం లంచ్ చేస్తున్నాం. నాకైతే ఇట్లా మంచిగా ఇద్దరం కలిసి లంచ్ చేయడం చాలా ఇష్టం. కలిసి తినడం అంటే చాలా ఇష్టం, కానీ ఇదంతా చాలా రేర్గా జరుగుతుంది. ఎందుకంటే అరవింద్ డైట్ చేస్తారు కాబట్టి రెగ్యులర్గా తినడు. సో నేను ఒక్కదాన్ని తినేస్తాను. మాక్సిమం సండే అయితేనే కలిసి తినడానికి ట్రై చేస్తాను. మా ఆయన అయితే ఇక్కడ నాకు తినిపిస్తున్నాడు. ఇంకా మాట్లాడుకుంటూ కొద్దిసేపు అలా మాట్లాడుకుంటూ మా లంచ్ అయితే కంప్లీట్ చేసేసాం. ఇంకా నెక్స్ట్ స్నాక్స్ అయితే హరీష్ ప్రిపేర్ చేశాడు ఈ రోజు, పాప్కార్న్. డాడీ అయితే ఒక ఫంక్షన్ ఉంటే వెళ్ళి అటెండ్ అయ్యి ఈవినింగ్ వచ్చాడు. ఇంకా పాప్కార్న్ తింటూ ఇద్దరం కలిసి కొంచెం జోలి పెడుతున్నాం. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుండు ఫంక్షన్ ఎలా జరిగింది అని, ఎవరెవరు వచ్చిండ్రని అన్ని ఫొటోస్ చూపిస్తున్నాడు. నాకు తెలిసిన అంకుల్ వాళ్ళు ఉన్నారని. నాకైతే మా డాడీ కంపల్సరీ అన్ని చెప్తూ ఉంటాడు. ఇంకా కొద్దిసేపు ఉండి మా డాడీ అయితే రిటర్న్ వెళ్ళిపోయాడు హైదరాబాద్ కి. అరవింద్ వెళ్తున్నాడు బస్ స్టాండ్ లో డ్రాప్ చేయడానికి. నాకైతే మా డాడీ వెళ్తుంటే చాలా బాధ అనిపించింది, అట్లా వెళ్ళిపోతుంటే. మీలో ఎంతమంది డాడీ లిటిల్ ప్రిన్సెస్ ఉన్నారో కామెంట్ చేయండి. నాకైతే మా డాడీ అంటే చాలా ఇష్టం. ఇంకా అరవింద్ అయితే బస్ స్టాండ్ లో డ్రాప్ చేయడానికి వెళ్తున్నాడు. ఇక్కడ అప్కమింగ్ వీడియోస్ లో అయితే ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఈటింగ్ డే అని. షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను, కంపల్సరీ చూడండి. రీసెంట్ గానే ఛానల్ ఓపెన్ చేసినందుకు కొంచెం అన్ని తెలుసుకొని నీట్ గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో అందరు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. ఇక్కడైతే బిక్కీ అసలు ఓల్డ్ సాంగ్స్ వింటుంది. మాకైతే చాలా నవ్వు వచ్చింది. నేను ఈ వీడియో తీసాను, అసలు దానికి ఏమర్థమైందని అట్లా చూసినా ఏమో నెక్ మొత్తం దాని దిక్కే పెట్టేసింది. ఓకే బాయ్ గైస్.